హాయ్ అండి, ఎట్లున్నారు? ఈరోజు అమ్మమ్మల్ని నాయనమ్మల అమ్మల వంటకం అండి. నోటికి ఎంతో రుచికరంగా ఉంటుంది. ఆకలిసినప్పుడు ఒక్కటి నోట్లో వేసుకుంటే చాలు. ఏంటి అది చెప్పనా? సున్నుండ. వినగానే నోట్లో లాలాజలం ఊరిపోతుంది కదా. ఇక మొదలు పెడదామా మరి? లెట్స్ స్టార్ట్. ఒక మందపాటి ఫ్రై ప్యాన్లో మినప్పప్పు వేసుకోండి. ఇది వేయించుకోవాలండి. ఇది వేయించుకోవడంలోనే సున్నుండకు ఉన్న రుచి అంతా దానిలోనే తెలిసిపోతుంది. సో దీన్ని ఎలా వేయించుకోవాలంటే సిమ్ములో పెట్టుకుని కలుపుకుంటూ ఉండాలండి. ఎప్పుడు వరకు అంటే మినప్పప్పు ఎర్రగా అయ్యేంత వరకు. ఓకే, చూడండి ఎంత బాగా వేగాయో. ఓపిక ఇంపార్టెంట్ అండి ఈ వంటకి. ఈ విధంగా వేయించుకోండి. చూడండి, చల్లారగానే మిక్సీలో వేసుకుని బాగా మెత్తటి పొడి చేసుకోవాలి. ఇప్పుడు చూడండి మెత్తటి పౌడర్ అయిపోయింది కదా. ఇప్పుడు ఒక గ్లాస్ మినప్పప్పు అనుకోండి. ఈ మాత్రం గ్లాస్ అంటే కొంచెం వెలుతుతోటి బెల్లం తీసుకోండి. ఇప్పుడు దీన్ని కూడా మిక్సీలో వేసుకుని మెత్తగా పౌడర్ పట్టేసేయండి. ఇది కూడా రెండు కలిపి చూడండి ఎంత బాగా రెండు కలిసిపోయి. ఇప్పుడు ఏ గిన్నెలో అయితే మీరు సున్నుండ చేద్దాం అనుకుంటున్నారో ఆ గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ఇప్పుడు ఒక పిండి పట్టగానే కడాయిలో నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసుకుని కాచుకోవాలి. దీనికి వేడి నెయ్యి వేసుకోవాలి, అప్పుడు ఉండలు బాగా వస్తాయి. ఇది ఎంత మంచి ఫుడ్ అంటే ఎక్కువ ప్రెగ్నెన్సీ తోటి ఉన్న లేడీస్ తింటే చాలా బాగుంటుందండి. చాలా మంచి వాళ్ళకి బలంగా మంచి ఫుడ్ అనమాట. అసలు పిల్లలకి పెట్టిన క్యారేజీల్లో డే కేర్ పంపించేటప్పుడు స్కూల్స్లో పెట్టినా సరే చాలా మంచి ఫుడ్ అసలు. నెయ్యి వేడెక్కేంతవరకు ఉండండి. చూడండి ఇప్పుడు గరిటెతోటి నెయ్యిని అలా ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. మీరు నెయ్యి పోసుకుంటారు కదా, నెయ్యి పోసుకుని ఆ వేడి నెయ్యితోటి కలపండి. కొంచెం వేడిగా ఉంటుంది, పర్లేదు, కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకోండి. ఎందుకంటే వేడి నెయ్యితో ఉన్నప్పుడు కలిపిస్తేనే ఉండలు బాగా పర్ఫెక్ట్గా వస్తాయి. మేము చిన్న ఉండలు చేసుకుంటున్నాము, ఎందుకంటే మా పాపకి బాక్స్లోకి సైజ్ తగ్గట్టు మీరు పెద్ద ఉండలు కూడా చేసుకోవచ్చు. ఇదిగోండి అయిపోయింది చూడండి. ఇంకంతేనండి, చిటికలు అయిపోతుంది అనమాట. ఇది ఒక్క మినప్పప్పు వేయించుకోవడమే కొంచెం లేట్ పడుతుంది. చాలా బలమైన ఫుడ్ అండి నేను చెప్పినట్లు. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ మరిన్ని వీడియోల కొరకు. ఇంకుండనా మరి? థ్యాంక్ యూ.